multiplication on 10, 1 and 0 tables. First one, solve it. Problem chadu. 43 into 10. 10 3 to 30. 3 carry. 10 4 to 40. 43 adjacent. 43. Answer? 430. Second one. 65 into 10. 10 5 of 50. 0. 5 carry. 10 6 of 60. 65. Okay. Next one. Answer ఎంత మనకి? 650. 96 into 10. 10 6 are 60. So carry. 10 9s are 90. 96 kalpute 96. Answer is 960. ఇక్కడ ఎందుకు ఇట్లా రాసావు? 9 బారాలేదనా? వెరీ గుడ్. 28 into 10. 10 8 are 80. 0 8 carry. 10 2 are 20. 20 28. ఆన్సర్ ఎంత? 280. ఓకే రైట్. ఒక్కసారి ఈ రిజల్ట్స్ గమనించండి. 43 ని 10 తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కానీ ఈ రిజల్ట్స్ గమనిస్తే నువ్వు ఏమి అబ్జర్వ్ చేసావు? వాట్ యు అబ్జర్వ్? ఎవరు ఏమి గమనించారా? ఏం గమనించావు చెప్పమ్మా. 43 into 10 ఉంటే 40 అదే ఆన్సర్ వచ్చి దాని పక్కన 0 వచ్చింది. 43 into 10 ఉండేటప్పుడట అదే ఆన్సర్ 43 వచ్చి దాని పక్కన 0 వచ్చిందట. దీన్ని బట్టి మనం ఏ స్టేట్మెంట్ ఇవ్వచ్చు? ఏదైనా ఒక నెంబర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? అదే నెంబరు వచ్చి దాని పక్కన 0 రాయాలిరా. అదే నెంబర్ వస్తే అలాగా మాకు ఏం చెప్పొచ్చమ్మా? ఏదైనా నెంబర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ వచ్చి దాని పక్కన 0 వస్తుంది. వెరీ గుడ్. ఇది ఫస్ట్ నోట్. సెకండ్ ప్రాబ్లం. 1 టేబుల్. వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ 83 into 1. 1 3 3 1 8. మళ్ళీ 83 వచ్చింది. 1 9 9. 1 4 4. ఆన్సర్ ఈస్ 49. 49. 49 1తో మళ్ళీ ఏమొచ్చింది? 49. 75 into 1. 1 5 5. 1 7 70. ఎంత వచ్చింది నీకు? 75. అంటే 75 ని 1తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 75. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏదైనా ఒక నెంబర్ ని 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అదే నెంబరు వచ్చింది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేద్దాం. 270 into 0. ఎంతమ్మా? 27 into 0. 0 7 0. 0 2 0. 0 వచ్చింది ఆన్సర్ నీకు. అంతేనా? ఆన్సర్ ఎంత? 0. 75 into 0. 0 0 5 0. 0 7 0. మరి ఆన్సర్ ఎంత అయితే? 0. 0. 0 6 0. 0 7 0. ఈ ఆన్సర్ ఎంత నీది? 0. నువ్వు కూడా 0నే. నీ ఆన్సర్ కూడా 0. 9 into 0. వెరీ గుడ్. 0 9 0. 0 9 0. వెరీ గుడ్. అంటే ఏదైనా నెంబర్ ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. వెరీ గుడ్. పని గుర్తుపెట్టుకోవాలి. 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 1తో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. 10తో మల్టిప్లై చేస్తే వెరీ గుడ్. అదే నెంబర్ వచ్చి పక్కన 0 వస్తుంది. గుడ్. అట్లా గమనిస్తూ ఉండాలి మల్టిప్లై చేసేటప్పుడు.